హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇక్కడ కనిపిస్తున్న వరి రకం జై శ్రీరామ్ వరి రకం అతి సన్న గింజ రకం వేసిన రైతు పొలంలో అయితే మనం ఉన్నాం. ఈ జై శ్రీరామ్ వరి రకం అనేది మన పక్క పొంటి రైతు వేశాడు. అసలు ఈ పొలాన్ని చూస్తే ఎక్కడ కూడా కొంచెమన్నా ఆశ లేదు పెట్టుబడి తిరిగి కూడా రావడానికి. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి, మొత్తం రోగం వచ్చింది. ఇది ఒక్కటే పొలం కాదు, ఆల్మోస్ట్ మా విలేజ్ లో వేసిన జై శ్రీరామ్ పొలాలన్నీ ఈ మాదిరిగానే ఉన్నాయి. అసలు జై శ్రీరామ్ అనే వెరైటీకి ఇటువంటి తెగులు అయితే అసలు ఘోరంగా వచ్చింది. ఒక గంటలో ఒక కర్ర వంచింది, ఒక కర్ర పొట్టనుంది, ఒక కర్ర వెళ్ళడానికి ఉంది. అసలు ఈ పొలాన్ని చూస్తేనైతే ఘోరంగా బాధ అనిపిస్తుంది. అసలు పెట్టిన పెట్టుబడి కూడా ఎవరైనా జై శ్రీరామ్ వేస్తే ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఈ జై శ్రీరామ్ కన్నా హెచ్ఎంటి సోనా అనే వరి రకం చాలా అద్భుతంగా ఉంది. హెచ్ఎంటి సోనాకు ఎటువంటి తెగుళ్ళు లేదు, ఎటువంటి రోగాలు అయితే లేవు. చాలా పొలాలు అయితే మంచిగా ఉన్నాయి. హెచ్ఎంటి సోనాకు దోమ కూడా చాలా తక్కువ. సేమ్ జై శ్రీరామ్ గింజను పోలి ఉంటుంది హెచ్ఎంటి సోనా గింజ కూడా, కాకపోతే పొట్టు కొంచెం ఎర్రగా ఉంటుంది. తినడానికి కూడా జై శ్రీరామ్ కన్నా హెచ్ఎంటి సోనా చాలా బాగుంటుంది. అయితే జై శ్రీరామ్ నాటేసేటప్పుడు ఎవరైనా కూడా ఒక్కొక్క పూస వేయకుండా ఇట్లా 3-4 పూసలు వేయడం వల్ల అయితే ఇలాంటి రోగాలు అయితే వస్తాయి. జై శ్రీరామ్ అనే సీడు ఖచ్చితంగా 1-2 పూసల కంటే ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే గంట ఎక్కువ వచ్చి ఇట్లా దుబ్బు ఎక్కువ చేసి తెగుళ్ళు ఎక్కువగా రోగాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే జై శ్రీరామ్ సాగు చేసే రైతులు 1 పూస 2 పూసల కన్నా ఎక్కువగా వేయద్దు. మీ కాడ జై శ్రీరామ్ పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.